అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంతమంది చూడండి, ఎదుటి వాళ్ళని విపరీతంగా నమ్ముతారు. నమ్మి వాళ్ళ వల్ల మోసపోతారు. పైగా ఏమంటారంటే, నమ్మితేనే కదా మోసం చేయగలం అంటారు. మరి అలా అందరూ ఉంటారా అంటే ఉండరండోయ్. ఈ మోసపోవడం అన్నది, ఈ నమ్మడం అన్నది కొంతమందికి మాత్రమే ప్రత్యేకం. ఆ కొంతమంది ఎవరో మనకు తెలిస్తే కనీసం మనం ఆ కొంతమందిలో కనుక ఉన్నట్లయితే ఈసారి నుంచైనా సరే, ఇప్పటి నుంచైనా సరే ఎవరిని నమ్మకుండా, ఒకవేళ నమ్మినా మన జాగ్రత్తలో మనం ఉంటూ మోసపోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. వీళ్ళ దరిద్రం ఏంటో కానీ అనకూడదు, కానీ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి ఒక్క విపత్కర పరిస్థితిలోనూ, ప్రతి కష్టంలోనూ కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళు ప్రత్యేకంగా జలతత్వానికి చెందిన వాళ్ళు కర్కాటక రాశి వారు. వీళ్ళు తమ సంతోషం కంటే కూడా ఇతరుల సంతోషమే ప్రధానము అని చెప్పి భావిస్తూ ఉంటారు. వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రేమ, ఆప్యాయత అంటే వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు. వీళ్ళు ప్రాక్టికల్గా ఉండరు, ఎమోషనల్గా ఉంటారు. వీళ్ళు మీద ఎవరైనా ప్రేమ ఆప్యాయత చూపిస్తే వీళ్ళు కూడా అవతల వాళ్ళ మీద అంతే ప్రేమని ఆప్యాయతని చూపిస్తారు. అంతేకాదు, వీళ్ళు ఎవరినైనా కనుక ప్రేమిస్తే, వీళ్ళు ఎవరినైనా కనుక ఆత్మీయులు అని చెప్పి భావిస్తే అవతల వాళ్ళు కూడా వీళ్ళని అలాగే చూడాలని చెప్పి కోరుకుంటారు, అలాగే ఆశిస్తారు కూడా. అందుకే చాలా తొందరగా భావోద్వేగాలకి గురవుతారు ఈ కర్కాటక రాశి వారు. కాబట్టి పాపం ఎంత ఎదుటి వాళ్ళ నుంచి ప్రేమను ఆశిస్తారో అంత నిరాశ కూడా కలుగుతుంది వీళ్ళకి. అంటే అంత తొందరగా మోసపోతూ ఉంటారు. ఈ పరిస్థితి నుంచి అంటే చంద్రుడే అధిపతి ఈ కర్కాటక రాశి వారికి. అందుచేత వీళ్ళు ఏం చేయాలంటే పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేసి చంద్రుణ్ణి దర్శించుకుని చంద్రుణ్ణి కోరుకోవాలన్నమాట. వాళ్ళు ఎవరి మీదైతే నమ్మకాన్ని కలిగి ఉన్నారో వాళ్ళ నుంచి వీళ్ళకి అంతే మంచి సత్సంబంధాలు రావాలి అని చెప్పి కోరి ప్రార్థించాలి. అప్పుడే వీళ్ళకి కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు అందరినీ నమ్ముతారు, అందరూ తన వాళ్ళే అనుకుంటారు, తనని కూడా వాళ్ళు తన వాళ్ళుగా భావించాలని చెప్పి కోరుకుంటారు. కానీ అది మాత్రం జరగదు. వీళ్ళు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ వల్లే మోసపోతారు. ధనురాశి వాళ్ళు. ధనురాశి వాళ్ళు అగ్నితత్వానికి చెందిన వాళ్ళు. కాబట్టి వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని పైన ఇంకోటి మాట్లాడరు. అంత నిజాయితీ పరులు. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతారు. అలాగే వీళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటి వాళ్ళు కూడా అంతే నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుకుంటారు వీళ్ళు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఎవరితోటైతే క్లోజ్గా మూవ్ అవుతారో వాళ్ళు మాత్రం వీళ్ళని వాళ్ళ అవసరానికి వాడుకుని వదిలేస్తారు. అలాగే వీళ్ళకి స్నేహితులు, బంధువులు అంటే చాలా ప్రీతి. వాళ్ళతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వీళ్ళు ముక్కిసూటి తత్వం కూడా, స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి వీళ్ళు స్ట్రైట్గా మాట్లాడితే ప్రతి మాటను కూడా అవతల వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుని వీళ్ళని దూరం పెడుతూ ఉంటారనమాట. వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. కాస్త రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త కుంకుమేసి ఎర్రటి అక్షితలో ఎర్రటి మందార పూలు వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం కనుక సమర్పించినట్లయితే వీళ్ళకి కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత దొరకడమే కాకుండా జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు ఖచ్చితంగా కలిగి తీరుతాయి ఈ ధనురాశి. ఈ మీనరాశి వారికి అధిపతి గురుడు. అందుకని వీళ్ళందరితోటి మంచిగానే ఉంటారు, అందరూ మంచి వాళ్ళనే అనుకుంటారు. పాపం వీళ్ళు ఏం చేస్తారంటే మీనరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి భావించి తన మనసులో ఉన్నటువంటి బాధని కానీ తన రహస్యాలని కానీ ఏదైనా సరే వాళ్ళతోటి షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళతో చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వీక్ పాయింట్లని అవన్నీ కూడా పట్టుకుని వీళ్ళని మోసం చేస్తారనమాట. కాబట్టి వీళ్ళు అవతల వాళ్ళు చూపించే ప్రేమని నిజమైన ప్రేమ అని చెప్పి నమ్మి వీళ్ళ రహస్యాలన్నీ అవతల వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ రహస్యాలని పట్టుకుని వీళ్ళని మోసం చేస్తారు. అది పాపం మీనరాశి వాళ్ళు గుడ్డిగా ఎదుటి వాళ్ళని నమ్మే గుణం ఉంటుంది. కాబట్టి ఇక ముందైనా సరే మీనరాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. ఎవరి ప్రేమనైనా సరే మీరు అది నిజమైన ప్రేమ అని చెప్పి భ్రమలో ఉండద్దు. గురువారం రోజున వృద్ధులకి అది కూడా వీళ్ళేం చేయాలంటే గురువారం రోజున అది కూడా వృద్ధులకి, అది కూడా పేదవారికి, వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి. పైగా అన్నదానం చేస్తే చాలా మంచిది.
జీవితంలో శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఎదుటి వాళ్ళ నుంచి వీళ్ళకి అవమానాలు, అవహేళనలు, హేళనలు ఇలావన్నీ కలగకుండా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి గురువారం వృద్ధులకి, పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అది ఇంకా వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు తనని నమ్మిన వాళ్ళకి ప్రాణమైనా ఇచ్చేస్తారు. అంత గొప్పటి స్థితిలో ఉంటారు. పైకి వీళ్ళు కఠినంగానే కనిపిస్తారు, కానీ వీళ్ళ మనసు చాలా మెత్తన. ఎవరైనా వీళ్ళని సహాయం కోరి వచ్చారు అంటే ఖచ్చితంగా ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళరు, ఖచ్చితంగా సహాయం చేస్తారు. అయితే వీళ్ళని ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో, ఎవరి మీద అయితే వీళ్ళు ప్రాణాన్ని పెట్టుకుంటారో వాళ్ళే వీళ్ళని గనక మోసం చేస్తే వీళ్ళ మనసు చాలా గాయపడుతుంది. ఎంత గాయపడుతుందంటే అంత గాయపడుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి మంగళవారం కాలభైరవుడిని గనక పూజించిన, కాలభైరవుడి యొక్క సన్నిధిలో దీపారాధన చేసిన వీళ్ళకి తగిలినటువంటి గాయాల నుంచి త్వరగా కోలుకొని ఇక ముందు నుంచి అయినా సరే జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు. కాబట్టి ప్రతి మంగళవారం కాలభైరవారాధన ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. ఇక కన్యారాశి వారు. కన్యారాశి వారికి అధిపతి ఎవరు? బుధుడు. ఈ కన్యారాశి వారు ఒకసారి ఎవరినైనా తమ ఆప్తులుగా భావించారు అని అనుకుంటే కనుక వాళ్ళ కోసం వీళ్ళు ఎంతటికైనా సరే తెగిస్తారంటే ఎంత సహాయం చేయాలన్నా సరే వీళ్ళు వెనుకాడరు అనమాట ఈ కన్యారాశి వారు. అయితే వీళ్ళు ఉన్నటువంటి మృదు స్వభావాన్ని, వీళ్ళ మెతకతనాన్ని, వీళ్ళ మంచి మనసుని అవతల వాళ్ళ అవకాశంగా తీసుకుని వీళ్ళని వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుని ఆ తర్వాత వీళ్ళని దూరం పెట్టేస్తారు. అంటే వీళ్ళు పూర్తిగా కూడా ఆప్తులుగా భావించే వాళ్ళని పాపం కోల్పోతారనమాట. వాళ్ళు వీళ్ళని మోసం చేస్తారు. అందుచేత ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి బుధవారం నాడు కూడా పక్షులకి ధాన్యము కాస్త ఆహారము కనుక ఇచ్చినట్లయితే ఎవరు తనవారో ఎవరు పరాయి వారో వీళ్ళు తెలుసుకోవడమే కాకుండా వీళ్ళు ఎదుటి వారి పట్ల అంతటి మృదు స్వభావాన్ని కలగకుండా అందరినీ తన ఆప్తులు అని చెప్పి అనుకోకుండా కాస్త వివేకంతో వ్యవహరించి ఎవరు మంచి వాళ్ళు అన్నది వీళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బుధవారం పక్షులకి ఆహారం వేయడం మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఈ రాశుల్లో మీరు కూడా ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరిని నమ్మి మోసపోవద్దు.